ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ చారు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో మరి ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? ప్రత్యూష గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. బాగా రెడీ అయ్యారండి చక్కగా. హలో అండి. హలో, మీ పేరేంటి? శ్వేత గారు. మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్. ఇద్దరు సేమ్ ప్లేసా? నైబర్సా? అయితే మీ ఇద్దరు పరిచయం ఉందన్నమాట చక్కగా. ఎన్నాళ్ళ నుంచి మీ పరిచయం? 3 years. 3 years నుంచా? వెరీ గుడ్. సో పూజలు అవి బాగా చేస్తారండి? చేస్తాం. వెరీ గుడ్. సో ఇలా నవరాత్రులప్పుడు కొంచెం స్పెషల్ గా గ్యాదర్ అయ్యి అలాంటివి ఏమైనా ఉంటాయా? గ్యాదరింగ్ ఉంటాయండి. లలితా పారాయణ అది చేసుకుంటాము, పూజలు అవి ఉంటాయి. నవరాత్రికి మంచిగా పూజలు చేసుకుంటాం, మంచిగా ప్రసాదాలు కూడా శుభ్రంగా చేసుకుంటాం కదా. ఎందుకంటే పూజ ఎంత బాగా చేసుకుంటే ప్రసాదాలు కూడా అంత బాగా చేసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి, అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టాలి, ఆవిడ ఇంప్రెస్ చేసుకోవాలి. అదే కదా, అమ్మవారికి ఎంత పవిత్రంగా పెడితే అంత పవిత్రంగా మనకి ఇయర్ అంతా ఉంటుంది కదా. సో దసరా అనగానే బేసిక్ గా హడావిడి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో మరి మీ ఇద్దరు మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? చిరుధాన్యాల రైస్. సో అన్ని మిక్స్ చేసి చేస్తారా? ఓకే, మరి మీరండి? నేను గుమ్మడి ఆలు వడలండి. గుమ్మడి ఆలు వడలు. అవును. ఓ వెరైటీ, బాగున్నాయి. ఇద్దరు కూడా మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి గుమ్మడి ఆలు వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గుమ్మడి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, గుమ్మడి ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్వేత గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ గుమ్మడికాయ ముక్కలు తరిగినవి. ఇది ఏం ఉడికించలేదా? ఏం ఉడికించలేదండి, ఇది పచ్చి ముక్కలే కొంచెం తరుకుని అవి. ఇప్పుడు మరి అంత పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నారు, అది ఎట్లా మనకి కలుస్తుందా? కలుస్తుందండి. ఓకే, అది ఉడికించిన బంగాళదుంపలు ఇందులోని మ్యాష్ చేసుకోవాలి. సో మనము గుమ్మడికాయ ముక్కలు ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అంటే అది వేగిపోతే సరిపోతుంది, అందులోనే వేగిపోతాయండి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది నార్త్ ఇండియన్ డిష్. వాళ్ళు నవరాత్రి అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదా. అవును. సో ఏంటంటే ఇప్పుడు మనం సింగడా రాజ్గిరా కలుపుతాం. ఇవేంటంటే నార్త్ ఇండియాలో వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాయంకాలం స్నాక్స్ తింటారు వాళ్ళు. ఓకే. అందులో ఏంటంటే ఎనర్జీ వస్తుంది అవి తింటే. నైట్ తిన్నప్పుడు అది వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి నైట్ వదిలేసినప్పుడు ఇవి తింటే వాళ్ళకి హెల్దీగా అనిపిస్తుంది. అవి ఆ పిల్లు వచ్చి కొంచెం స్వీట్ గా ఉంటాయి. మన పిల్లు అవి మనకి ఇక్కడ దొరుకుతాయండి, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. అన్ని సూపర్ మార్కెట్స్ లోని ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అది అసలు హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీ మీకు ఎవరు నేర్పించారు? ఇదా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే సేమ్ ఆలు గుమ్మడికాయ వాడతారా లేకపోతే ఏ వెజిటబుల్ అయినా వాడచ్చు? ఏ వెజిటబుల్ అయినా వాడచ్చు. సో నేను ఏం చేశానంటే ఇందులోని మనకి తగ్గట్టు, మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు కొంచెం ఎక్కువగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగపప్పు అట్లాగా కొంచెం యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులోని ఇది రాజ్గిరా పిండి అండి. ఓకే. సో ఈ పిండి కొంచెం స్వీట్ గా ఉంటాయి ఇవి కొంచెం స్వీట్ గా ఉంటాయి. ఓకే. సో అయితే మనము జనరల్ గా బియ్య పిండి, శనగపిండి ఎలా అయితే వాడుకుంటామో వడల్లో ఆ టైప్ లో అలాగే. ఓకే. యాక్చువల్లీ ఇది ఫాస్టింగ్ కాకుండా మనం మామూలుగా చేసుకున్నప్పుడు కొంచెం శనగపిండి కూడా వేసుకుంటే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. ఈ రెండిటితో పాటు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఓ నైస్ నైస్. అదే ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో వాడే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఇలా ఎవరి ద్వారా తెలిస్తేనో లేకపోతే కొంతమంది ఇంట్రెస్ట్ గా ఉండి సర్చ్ చేస్తూ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇలా ఇప్పుడు నాకు తెలియదు ఈ 2 పిండిలు అంటే ఇలా వీటిలో వాడతారా అని చెప్పేసి. ఇది కొంచెం నానబెట్టిన శనగపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. సో నవరాత్రులు స్పెషల్ కాబట్టి మీరు ఈ వెరైటీ చూస్ చేసుకున్నారు అన్నమాట. అవునండి. నైస్ నైస్, బాగుంది. కొంచెం కొత్తిమీర. ఓకే. మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఓకే. సాల్ట్. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? అది సిమ్ లోనే కొంచెం వేడిగా ఉండాలండి. నార్మల్ గా ఏంటంటే ఇందులోని వాటర్ అసలు అవసరం లేదు. పొటాటోకి ఉన్న సరిపోతుంది.
ఓకే, మనకు కలుపుతుంటే కూడా కొంచెం అదే ఉండైపోతుంది అది. సో ఒకవేళ ఏమన్నా అసలు అవసరం పడదా, కావాలంటే ఒక చుక్క ఎవరికైనా ఇంకొంచెం జారుగా కొంచెం ఇది వడలే కాదు పకోడీలకు కూడా వేసేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు. సో ఇవి ఇంకా ఏ వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు ఒకవేళ మనకు ఆప్షన్ కావాలి అనుకుంటే? ఇది క్యారెట్ తో చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ తీపి గుమ్మడికాయ కాకుండా మనకి బూడిద గుమ్మడికాయ అని చెప్పి దొరుకుతుంది, దాంతో చేసుకోవచ్చు. అది ఏదైనా కొంచెం కాయ కొంచెం పెద్దగా ఉండి మనకి తినే విధంగా ఉంటే అలాంటి వాటితో చేసుకోవచ్చు. అన్ని వాడచ్చు ఆల్మోస్ట్. సో పొటాటో మెయిన్ బేస్ గా ఏమైనా ఉండాలా లేకపోతే కంపల్సరీ? పొటాటో కొంచెం బేస్ ఉండాలి, మెయిన్ ఉండాలి. ఓకే. సో మీరు ఈ నవరాత్రులప్పుడు ఈ వెరైటీ కంపల్సరీ ఒకసారి చేస్తారా? ఒకసారి చేస్తానండి కంపల్సరీ. మా బాబుకి చాలా ఇష్టం ఇది. ఒకటేనా బాబు మీకు? ఒక్కడేనండి. ఏం చదువుతున్నాడు? 6th క్లాస్. పేరేంటి? ఆదిత్య. సో పిల్లలు అడిగినవి తప్పదు కదా, చేయాలి కదా. వెరైటీస్ ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళ గురించి అయినా అసలు నార్మల్ వంట కాకపోయినా వెరైటీ వంటలు మీ అభిరుచి ద్వారా బోల్డ్ నేర్చుకున్నారా? బోల్డ్. సూపర్. నేనే కాకుండా మా అత్తయ్య గారు 78 years old, ఆవిడ తప్పకుండా రెగ్యులర్ గా చూస్తుంటారా? 12 వరకు పూజ చేసుకుంటారు. 12 వచ్చి ఖచ్చితంగా అభిరుచి ఖచ్చితంగా చూస్తారు, ఆవిడ రాసుకుంటారు కూడా. సూపర్. ఏం పేరు మీ అత్తగారి పేరు? సీతారత్న గారు. నమస్కారం అండి. రోజు అలాగే చూస్తూ ఉండండి, మంచి మంచి వంటలు నేర్చుకోండి, మీ కోడలు నేర్పిస్తూ ఉండండి. సో మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, నేను హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి శ్వేత గారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు. పేరేమిటి? సుభాష్. ఓకే. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడగమని చెప్పారు. అవునా? నేను కూడా వాళ్ళందరినీ అడిగానని చెప్పండి. హాయ్ చెప్పండి. తప్పకుండా. సో శ్వేత గారి ఫ్రెండ్స్ కి అండ్ అలాగే ప్రత్యూష గారి ఫ్రెండ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. సో పొటాటో ఉంది కాబట్టి మనకి మోస్ట్లీ విడిపోదేమో కదా? అదే విడిపోదు, ఎందుకంటే దాంట్లో ఆ స్టార్చ్ ఉంటుంది కదా, మనకి బాగానే పట్టుకొని ఉంటుంది. ఇవి కట్లెట్ లో కూడా చేసుకోవచ్చు అండి, కావాలంటే డీప్ ఫ్రై కాకుండా జస్ట్ పాన్ ఫ్రై చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇట్లానే కొంచెం ఫ్లాట్ గా ఇట్లా చేసుకుని ఆ పెనం పైన రాసుకుని చేసుకోవచ్చు. ఇది వేగినట్టేనా? అది కొంచెం మీరు రంగులో వచ్చింది, లోపల మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది. అది సిమ్ లోనే పెట్టా, కాకపోతే అయినా కూడా నూనె కొంచెం వేడెక్కినట్టుంది, చూసుకోండి. సో అవి వేగాయండి? వేగినట్టేనండి ఆల్మోస్ట్. ఓకే, అయిపోయేవి. ఇలాగా సింగడా పిండిలోని అది ఏంటంటే డైలీ అంటే రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుందంటే వీక్నెస్ వస్తుంది కదా, వీక్నెస్ రాకుండా ఇచ్చేస్తుంది. తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పిండి కొద్దిగా వాడుకుంటే మంచిది మనం చేసుకునే వంటల్లో, మంచిది. ఓకే ఓకే. ఈ రాజ్గిరా ఏంటంటే డైలీ ఇంకా ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు డైలీ వాడితే వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి. మనకి పాలలో ఎంత కాల్షియం ఉందో ఈ రాజ్గిరా పౌడర్ లో కూడా అంతే కాల్షియం ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయండి. ఓకే, బాగున్నాయి. గుమ్మడికాయ ముక్కలంతా పైన అలా కనిపిస్తూ పప్పులు, నైస్. సో మొత్తానికి నవరాత్రుల స్పెషల్ వడలు చేశారు మన కోసం శ్వేత గారు. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు గుమ్మడి వడలు తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించుంచాలి. ఒక బౌల్లో గుమ్మడి ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, రాజ్గిరా, నానబెట్టిన శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు గుమ్మడి వడలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. డైమండ్ నగలు అనేవి చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఖరీదైనవి. అయితే వాటితో వచ్చే అందం కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి కదా, మెలిమెలా మెరిసిపోతూ ఉంటాయి. మరి ఈ డైమండ్ ఆభరణాలు ఒకసారి కొన్న తర్వాత వాటిని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అంటే, ఈ ఆభరణాలు జాగ్రత్త పరుచుకునే బాక్స్లో అడుగున కొద్దిగా విభూతి పొడి వేసి ఆభరణాలు కనుక ఉంచుకున్నట్లయితే గీతలు పడకుండా ఉంటాయి, అలాగే స్టోన్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వూల్తో చేసిన బట్టల్ని ఐరన్ చేయడం అంత సరిగ్గా కుదరదు. ఎందుకంటే వాటిని ఐరన్ చేసినా కూడా బట్టలు పాడయ్యే అవకాశం ఉంది, ఐరన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలాంటప్పుడు వాటిని బాగా మడత పెట్టుకుని కుషన్స్ కింద కానీ బెడ్ కింద కానీ ఉంచినట్లయితే నీట్గా ఐరన్ చేసినట్లే మడత అలాగే ఉంటుంది.